హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. సో పాస్ అయిన వాళ్ళు, మంచి మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ మీరు టెన్షన్ పడకండి, ఓకేనా. ఈ వీడియో ఒక 5 మినిట్స్ మీది కాదని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయి, నేను మంచిగా రాశాను అనుకున్న వాళ్ళు, అండ్ నేను మంచిగా రాశాను అయినా ఫెయిల్ అయ్యాను 1-2 మార్కులతో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ముఖ్యంగా పాస్ అయిన స్టూడెంట్స్, ఓకేనా, పాస్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ మీ లైఫ్ ఏంటనేది డిసైడ్ అవ్వండి, ఓకేనా. మేము పాస్ అయ్యాం, ఇక్కడితే ఆగిపోకండి, ఓకేనా. సో ఎందుకంటే నెక్స్ట్ మీ ఎంసెటా, లేదా ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ వచ్చి, లేదా అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే నీటా, లేకపోతే ఇంకా ఇతర కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, అండ్ ఫ్యూచర్ ఎటైనా వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది ప్రిపేర్ చేయాలనుకున్నారా, ఈ 1 మంతే ఆలోచించండి. అన్నా రిజల్ట్ వచ్చింది, నేను ఎంజాయ్ చేస్తాను, ఈ 1 మంత్ దునుకుతాను, ఎగురుతాను అంటే ఇంకా నేను మీ ఇష్టం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ సోషల్ మీడియా వాటికి అలవాటు పడిపోయారు. ఎంజాయ్ చేయొద్దు అని నేను అనట్లేదు. ఇప్పుడే మీ అసలైన లైఫ్లోకి మీరు వచ్చేసారు. అన్న మాకు బ్యాక్గ్రౌండ్ ఫుల్గా ఉంది, మేము చదవాల్సిన అవసరం లేదు, సంపాదించాల్సిన అవసరం లేదంటే నేను మీకు చెప్పను, ఓకేనా. సో ఎవరైతే ఉన్నారో బ్యాక్గ్రౌండ్ బాగుండదన్నా, నేనే చదువుకోవాలి, నేనే ఫ్యామిలీ లీడ్ చేయాలి, నేనే సక్సెస్ అవ్వాలని అయితే ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటారో వాళ్ళు మాత్రం మీ కెరియర్ ఏంటి అనేది చూస్ చేసుకోండి, ఓకేనా. ఎంసెట్ రిలేటెడ్ కానీ, నీట్ రిలేటెడ్ కానీ, జేఈ రిలేటెడ్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి మీకు జెన్యున్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఇంట్లో ఒక పర్సన్స్ లాగా, మీకు హెల్ప్ చేసే ఒక బ్రదర్ లాగా నేను హెల్ప్ చేస్తాను. సో ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది పాస్ అయిన వాళ్ళకి. ఇప్పుడు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అండ్ పాస్ అయిన తర్వాత కూడా కొన్ని మార్కులు తక్కువ వచ్చాయన్న క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ అయితే మీరు ఫెయిల్ అయినా, పాస్ అయినా ఇంప్రూవ్మెంట్ అదే సప్లిమెంటరీ ఉంటుంది. ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ ఉంటుంది, పాస్ అయిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంకొక 1 ఇయర్ టైం ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు మీరు లైట్ తీసుకోండి వీటిని, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది ఒకటి, ఓకేనా. లేదంటే అన్న నాకు ఇంకా మార్కులు పెంచుకోవాలనుకున్నాను, నేను ఫెయిల్ అవ్వను, నేను రాస్తాను అనుకుంటే సో మీరు రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ 2 ఉంటాయి. వీటి సంగతి లాస్ట్లో మాట్లాడుకుందాం. ముఖ్యంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి పాస్ అయ్యాం, మంచి మార్క్సే వచ్చా అంటే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి అనే వాళ్ళు ఒకటి. సెకండ్ వచ్చేసరికి సో ఫెయిల్ అయ్యామన్నా మేము మంచిగా రాసాము, మేము పాస్ అవుదాం అనుకుంటున్నాం అన్న వాళ్ళు సెకండ్. ఫస్ట్ మనం కొన్ని మార్క్స్ తక్కువ వచ్చాయని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి మీకు జాబులు కానీ ఎక్కడా కానీ వీటి వాల్యూ ఉండదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంసెట్ ఉంది, మినిమం ఒక 45% మార్క్స్ రావాలని, జేఈ ఉంది ఒక 75% మార్క్స్ రావాలని, నీట్ ఉంది ఒక 50% మార్క్స్ రావాలని, ఇలా ఉంటుంది, ఓకేనా. అన్నా మేము ఈ మినిమం క్వాలిఫైయింగ్ క్రైటీరియాలో లేము, ఓకేనా. మేము జస్ట్ 35% మార్క్స్తోనే జస్ట్ క్వాలిఫై అయ్యాము. మేము ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మినిమం క్వాలిఫై దాంట్లో లేకుండా జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాము. మేము నీటో, జేఈనో, ఎంసెటో రాయాలనుకుంటున్నాము అంటే ఒకసారి రీవాల్యుయేషన్ కానీ, రీవెరిఫికేషన్ కానీ చేయండి. లేదన్నా నేను నార్మల్ డిగ్రీ చేద్దాం అనుకున్నాను, అసలు నాకు అవసరం లేదంటే అసలు ఇంటర్మీడియట్ మార్క్స్ అని పెద్ద యూజే లేదురా బాబు, ఓకేనా. నువ్వు పాస్ అయితే జస్ట్ పాస్ అయినా సరిపోతుంది, ఓకేనా. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇంకొక సెకండ్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఈ సెకండ్ కేటగిరీ ఏంటి అంటే, అన్నా నాకు 1 మార్క్తో ఫెయిల్ అయ్యాను, ఓకేనా, నేను పాస్ అయ్యేవాడిని, నేను మంచిగా రాశాను కానీ ఫెయిల్ అయ్యాను, అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, నువ్వు పాస్ కాలేదు, నువ్వు ఫెయిల్ అయినంత మాత్రాన నేను ఐఐటి జేఈ ఎగ్జామ్ రాయనిరు కానీ, ఎంసెట్ కానీ, నీట్ కానీ రాయకుండా ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసుకోవాలి, 2 ఇంప్రూవ్ అంటే మీరు రివాల్యుయేషన్ కానీ, రీవెరిఫికేషన్ కానీ పెట్టుకోవాలి. అయితే దీంట్లో మార్కులు కలుస్తాయో కలవో తెలియదు కానీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. సప్లిమెంటరీ రాసే వాళ్ళని ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఎలిజిబుల్ చేయము అని ఎక్కడ లేదు, ఏ రాజ్యాంగానికి కూడా లేదు, ఓకేనా. మీరు సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతూ ఎంసెట్ అటెంప్ట్ చేయొచ్చు, నీట్ అటెంప్ట్ చేయొచ్చు, ఒకవేళ మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే అడ్వాన్స్డ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. సో కాబట్టి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా లైఫ్ ముందుంది, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు 1-2 మార్కులతో ఫెయిల్ అయ్యాము, లేదు మేము మార్కులు పెంచుకోవాలనుకుంటాము, మేము ఫస్ట్ ఇయర్ అయితేనేమి, మేము సెకండ్ ఇయర్ అయితేనేమి, మేము ఫెయిల్ అయ్యాము, మేము పాస్ అయ్యాము, మేము అన్ని కేటగిరీల వాళ్ళు ఉన్నాము, నాకు మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ వచ్చేసరికి సప్లిమెంటరీ ఫర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కోసం, ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ కోసం ఇంప్రూవ్మెంట్. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్న 2 ఆప్షన్స్ ఏంటి, ఒకటి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయిన వాళ్ళకి, 2
రీవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్. రీకౌంటింగ్ అంటే ఏంటంటే మీ పేపర్లో వచ్చిన మార్కులను రీకౌంట్ చేస్తారు మళ్ళీ, ఓకేనా, కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మార్కులు పెరిగే ఛాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. రీవాల్యుయేషన్, ఓకేనా, మీకు మళ్ళీ మీ యొక్క పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే మళ్ళీ కరెక్షన్ పేపర్ని చేస్తారు. సో ఇక్కడ మార్కులు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా 1, 2 మార్కులు 5 మార్కులతో మేము ఫెయిల్ అయ్యాము అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రీవాల్యుయేషన్ పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా. సో రీవాల్యుయేషన్లో మార్కులు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అన్న నాకు రీవాల్యుయేషన్ వద్దు, రీకౌంటింగ్ కూడా వద్దు అంటే డైరెక్ట్ సప్లిమెంటరీకి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో సప్లిమెంటరీ ప్రిపేర్ అయ్యి రాయడం వల్ల మీరేం సొసైటీలో పెద్ద తప్పు చేసిన వాళ్ళు కాదు. చదివే ప్రతి ఒక్కరు పాస్ అవుతారని కానీ, చదివిన వాడే సక్సెస్ అవుతాడు కానీ ఎక్కడా లేదు. కాకపోతే మన బుద్ధి మంచిది అవ్వాలి, మన బిహేవియర్ మంచిగా ఉండాలి, మనం సాధించాలనే పట్టుదల మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 9.8 లక్షల మంది స్టూడెంట్స్ రాశారండి, ఓకేనా. ఫస్ట్ ఇయర్లో 60% మార్క్స్, 60%, సెకండ్ ఇయర్లో 63 or 64%. అంటే 100లో 40% మంది ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యారు, ఆల్మోస్ట్ 100లో 35 నుంచి 36% మంది సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యారు. మరి వీళ్ళందరూ వేస్ట్ అంటే వీళ్ళలో కూడా సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళలో కూడా అడిషనల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ పాస్ అవుతారు. కాబట్టి మేము ఫెయిల్ అయ్యామని డిసప్పాయింట్ అవ్వకండి, మేము పాస్ అయ్యామని హ్యాపీగా ఉండడం అవసరం లేదు. ఎందుకంటే ఫ్యూచర్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మార్క్స్ పెంచుకోవాలి ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి ఉన్న 2 ఆప్షన్స్, రివాల్యుయేషన్, రీకౌంటింగ్. ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మీ కాలేజ్లో కానీ అఫీషియల్ సైట్స్లో కానీ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే మీ పేపర్ జిరాక్సెస్ కాపీస్ కూడా మీకు పంపించడానికి, మీరు తెచ్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది, ఓకేనా. అలా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ ఛానల్లో సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉండే డిస్క్రిప్షన్లో అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎంసెట్ రిలేటెడ్ కానీ, నీట్ రిలేటెడ్ కానీ, ఐఐటి జేఈ రిలేటెడ్ కానీ, ఇంటర్మీడియట్ రిలేటెడ్ కానీ ప్రతిదీ కూడా మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.